బ్యాంకు రాబరీ ముందు సాయంత్రం వరకు ఉద్యోగులు బ్యాంకులోనే ఉన్నారు. వారు వెళ్లిపోయిన తర్వాత సెక్యూరిటీ గార్డులు కాపలా కాస్తున్నారు. అయినా సరే మూడో కంటికి తెలియకుండా దొంగలు లోపలికి ప్రవేశించారు. ఏకంగా బ్యాంకు స్ట్రాంగ్ రూంలోకి ఓ సొరంగాన్నే తవ్వేశారు. అయితే ఇది రాత్రికి రాత్రే ఎలా సాధ్యమైందనేది పోలీసులకు అంతుబట్టడం లేదు. 4 అడుగుల వెడల్పుతో 10 అడుగుల పొడవైన సొరంగం తవ్వి లోనికి దర్జాగా వచ్చి లాకర్లలోని బంగారం ఎత్తుకెళ్లారు. సరిగ్గా బ్యాంకు స్ట్రాంగ్ రూంలోకి చేరుకునే సొరంగం తవ్వి బంగారం దోపిడీకి పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో చోటుచేసుకుంది. ఎస్బీఐ భనుతి బ్రాంచ్లో జరిగిన ఈ చోరీ శుక్రవారం ఉదయం వెలుగులోకొచ్చింది. బ్యాంకు ఉద్యోగులతో పాటు పోలీసులు ఈ దోపిడీ తీరును చూసి విస్తుపోయారు. పక్కనే ఉన్న ఖాళీ స్థలం నుంచి బ్యాంకు స్ట్రాంగ్ రూంలోకి 4 అడుగుల వెడల్పుతో 10 అడుగుల పొడవైన సొరంగం తవ్వి లోపలికి చేరుకున్న దొంగలు లాకర్ను పగులగొట్టి అందులో ఉన్న ₹1 కోటి విలువ చేసే 1.8 కిలోల బంగారం అపహరించారు. ఈ దోపిడీలో ఎంత సొత్తు పోయిందో నిర్ధారించడానికి అధికారులకు గంటల కొద్దీ సమయం పట్టింది. బ్యాంకు పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశం నుంచి సొరంగం తవ్వి లోపలికి ప్రవేశించారు. అలారం వ్యవస్థ, సీసీటీవీ కెమెరాలను నిలిపివేశారు. స్ట్రాంగ్ రూంలో సేకరించిన వేలిముద్రలు, ఇతర ఆధారాల ఆధారంగా దొంగలను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాం. బ్యాంకు నిర్మాణం గురించి బాగా తెలిసిన వ్యక్తులే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారు. మరో లాకర్లో ఉన్న 32 లక్షలను దొంగిలించడానికి వారు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. గ్యాస్ కట్టర్ సహాయంతో ఓ లాకర్ను తెరిచారు అని కాన్పూర్ డీజీపీ విజయ్ దూల్ అన్నారు. బ్యాంకులో పనిచేసిన వ్యక్తుల హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దోపిడీల్లో ఆరితేరిన వారి సహాయంతో తెలిసిన వాళ్ల పని కావచ్చు. దోపిడీని ఛేదించడంలో సహాయపడే స్ట్రాంగ్ రూం నుంచి వేలిముద్రలతో సహా కొన్ని ఆధారాలను మేం కనుగొన్నామని వివరించారు. అటు కేసు దర్యాప్తు కోసం సీనియర్ అధికారుల నేతృత్వంలో పలు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు సిపి బీపీ జోగ్దండ్ వెల్లడించారు. భవనం నిర్మాణం, బ్యాంక్ ఆర్కిటెక్చర్, స్ట్రాంగ్ రూం గురించి పక్కాగా తెలిసిన వాళ్లే ముందు ఆ ప్రాంతంలో రెక్కి నిర్వహించి ఆ పని చేశారని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. లాకర్లోని 29 మంది ఖాతాదారులకు సంబంధించిన బంగారం చోరీకి గురైనట్టు బ్యాంక్ మేనేజర్ నీరజ్ రాజ్ తెలిపారు.